ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఇది అంటే మొత్తం మీద ఫార్మా జేఏసీ నుంచి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుకొని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే అంటే మనకే నష్టం జరుగుతుంది, నిరుద్యోగుల పక్షాన కానీ. లేకపోతే చూడండి, అంటే ఇది బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఇట్లుంటుంది. ఇందులో సీరియల్ నెంబర్ రెండు మల్లన్నది, తీన్మార్ మల్లన్న అని రాసి ఉంటుంది. పక్కన చిన్న ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ భారతీయ కాంగ్రెస్ పార్టీ అని, జాతీయ కాంగ్రెస్ అని ఉంటుంది. ఈ పక్కన 1 నెంబర్ వేయాలి. రైట్ పెట్టుడు కానీ లేకపోతే ఇటువంటి చేయొద్దు. జై తీన్మార్ మల్లన్న రాష్ట్రం కానీ చేయొద్దు. ఏది రాయకుండా ఓఎన్ఈ 1 అని రాస్తుంటారు కొంతమంది, లేకపోతే 1 అని రాస్తుంటారు. అట్లా రాయొద్దు. కేవలం 1 నెంబర్ వేయాలి అంతే. అది వేయాల్సింది. ఇట్లా మొత్తం కూడా చాలామంది అంటే పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా వస్తూ ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంటే ఎవరైతే ఇది 34 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది అంటే 31 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు సిపిఐఎం ఎమ్మెల్యే, అంటే 32 మంది పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ, వాళ్ళందరూ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత వీటితో పాటు అంటే పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు అందరి నుంచి కూడా పూర్తిగా మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది తీన్మార్ మల్లన్నకు. ఇక రకరకాలుగా ఇవి దాని ఏమంటే డైలాగులు కొట్టేసి డైలాగులు ఇవేం నడవరు నాయన. ఎందుకంటే వాస్తవంగా గ్రౌండ్లోకి వెళ్ళి వాస్తవంగా పాదయాత్ర చేసి ప్రజల్ని కలిసి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ పరిష్కార మార్గాలు చూపేటువంటి ప్రయత్నం చేసింది తీన్మార్ మల్లన్న. అది లెక్క. ఎందుకంటే దీనికోసం ఎన్నో కేతులు పెట్టినప్పుడు ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వార్తలు వస్తాయి. వాడు అంటాడు మనకి ఎట్లుంటుందో చూపిద్దాం మనం. నెక్స్ట్ మల్లన్నకు S2UTS మద్దతు. అన్ని సంఘాలు కూడా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు, PRTU, ఆ PRTU నుంచి అక్కడ హర్షవర్ధన్ రెడ్డి అన్న పూర్తిగా ఆ 3 జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి PRTU కానీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలన్నింటి కూడా కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఒక ప్రశ్నించే గొంతుక మన తరఫున ఉండాలి. అరే ఒక మంచోడు ఉండాలి, ఒక మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉండాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొత్తం కూడా PRTU కానీ తర్వాత ఏది STUTS కానీ అన్ని అంటే ఉపాధ్యాయ సంఘాలు కానీ అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మేమున్నాం మల్లన్న మీ తోడు, ఎందుకంటే మీరు మా కోసం కొట్లాడుతున్నారు, మేమున్నాం మీకు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక తర్వాత క్యూ స్టడీ అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మేము చూపిస్తా. ఇగో లక్షలాది మంది విద్యార్థులకు సహాయం చేస్తున్న తీన్మార్ మల్లన్న అని చెప్పేసి ఒక వార్త ఇది కనిపిస్తూ ఉంది. ఇది తీన్మార్ మల్లన్న యాప్ అని చెప్పేసి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ లింక్ని క్లిక్ చేసినా వస్తుంది, కానీ లింక్ మీకు రాదు. అంటే లింక్ పెడతావు లోపల, తర్వాత లింక్ పెడతారు. ఈ లింక్ని కింద పెడతారు, మీకు కామెంట్ బాక్స్లో పెడతారు. కాబట్టి ఈ లింక్ను క్లిక్ చేసినా కానీ మీకు అన్ని డిఎస్సికి సంబంధించి తర్వాత ఇక్కడ SGT తర్వాత ఫుల్ కోర్సెస్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత RRB అన్నింటికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఇక్కడ ఇస్తూ ఉన్నాము ఆన్లైన్లో. కాబట్టి తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణ ప్రజలకందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ యాప్ని తీసుకొచ్చిండు. తీన్మార్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ అని చెప్పేసి కొడితే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. తీన్మార్ మల్లన్న యాప్ అని చెప్పేసి కొట్టినా కానీ వస్తుంది. కాబట్టి దీన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కోచింగ్ అంటే ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు అంటే మంచి పనులు అనేటువంటి ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న ముందుకెళ్తా ఉన్నాడు. ఇక కోమటిరెడ్డి ఆదేశాలతో అని చెప్పేసి ఒక వార్త, తీన్మార్ మల్లన్నదే గెలుపు అని చెప్పేసి అందరూ కూడా సమాజం మొత్తం అంటా ఉంది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.